నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. దివికేగిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంతిమ యాత్ర ప్రారంభమైంది. గత రాత్రి ముంబై బీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన రతన్ టాటా పార్థివ దేహాన్ని ఈ ఉదయం ఎన్సీపీఏ మైదానానికి తరలించారు. అక్కడ రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు, ప్రజలు నివాళులర్పించిన తర్వాత కొద్దిసేపటి క్రితం అంతిమ యాత్ర ప్రారంభమైంది. ముంబై వర్లీలోని శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రం తరపున హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. అంతకుముందు ముంబైలోని ఎన్సీపీఏ మైదానంలో ఉన్న రతన్ టాటా భౌతిక కాయానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ పార్టీ అధినేత శరద్ పవార్ సహా పలువురు నేతలు రతన్ టాటాకు అంజలి ఘటించారు. ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా రతన్ టాటాకు నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా నివాళులర్పించారు. గత రాత్రి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి నుంచి రతన్ టాటా భౌతిక కాయాన్ని కొలాబాలోని ఆయన నివాసానికి తరలించగా అక్కడ కొందరు ప్రముఖులు, టాటా గ్రూప్ ఉన్నతాధికారులు నివాళులర్పించారు. మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ అక్కడే నివాళులర్పించారు. తర్వాత ముంబైలోని ఎన్సీపీఏ గ్రౌండ్ కు పార్థివ దేహాన్ని తరలించారు. వ్యాపార రంగంలో నైతిక విలువలు పాటించిన దిగ్గజం రతన్ టాటా దేశానికి చేసిన సేవల్ని యావత్ భారతావని స్మరించుకుంది. దేశంలోని పరిశ్రమలు నిజమైన దార్శనికుణ్ణి కోల్పోయాయని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రకటన విడుదల చేశారు. టాటా గ్రూప్ ను తన ఆలోచనలతో రతన్ టాటా అద్భుతంగా తీర్చిదిద్దారని అభివర్ణించారు. రతన్ టాటా తన పనితీరుతో అనేక తరాలకు స్ఫూర్తిగా నిలిచారని మహేంద్ర గ్రూప్ సీఈఓ అనీషా ప్రకటన విడుదల చేశారు. రతన్ టాటా గణించలేనంత మందికి ఆదర్శంగా నిలిచారని అపోలో ఆసుపత్రిలో జేఎండీ సంగీతారెడ్డి పేర్కొన్నారు. రతన్ టాటా దేశ పారిశ్రామిక రంగంతో పాటు దాతృత్వ వ్యవహారాల రూపునే మార్చేశారని ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి కొనియాడారు. రతన్ టాటా నాయకత్వం, కార్పొరేట్ బాధ్యతను, ఆవిష్కరణల్ని పునర్రచించిన విధానం నైతిక విలువల్ని పాటిస్తూనే టాటా గ్రూప్ ను శక్తివంతంగా నిలబెట్టిందన్నారు. దేశ సినీ రంగ ప్రముఖులు సైతం రతన్ టాటా దేశానికి చేసిన సేవల్ని ప్రశంసించారు. టాటా మరణం తీవ్ర ఆవేదనను కలిగించిందని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. గుడ్ బై టైటాన్ అంటూ టాటా యువకుడిగా ఉన్న ఫోటోను కరీనా కపూర్ పోస్ట్ చేశారు. దార్శనికుడిని కోల్పోయి ప్రపంచం దుఃఖిస్తోందని అజయ్ దేవగన్ పేర్కొన్నారు. రతన్ టాటా వారసత్వం ఎన్ని తరాలైనా నిలిచి ఉంటుందని తెలిపారు. తన దయాహృదయంతో లక్షలాది మంది జీవితాలను రతన్ టాటా స్పృశించారని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. ఏమివ్వాలో అనేక తరాలకు టాటా నేర్పించారని అలియా భట్ పేర్కొన్నారు. యూరోప్ పర్యటనలో ఉన్న దల్జీత్ జర్మనీలోని తన కచేరీ వేదికపై పారిశ్రామిక దిగ్గజం సేవల్ని కొనియాడారు. కష్టపడటం, దానం చేయటం, ప్రజలకు సాయం చేయటానికే జీవితాన్ని అంకితం చేశారని దల్జీత్ ప్రశంసించారు. రతన్ టాటా లేరని తెలిసి తన హృదయం ముక్కలైందంటూ అక్షయ్ కుమార్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. రతన్ టాటాను కలవాలనే తన కోరిక తీరలేదని నటుడు ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. రతన్ టాటా నిజమైన భారతరత్న అంటూ తృణమూల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా పోస్ట్ చేశారు. రణ్వీర్ సింగ్ రతన్ టాటా బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేశారు. రతన్ టాటా తన వ్యక్తిగత హీరో అని కమల్ హాసన్ తెలిపారు. విలువలకు, హుందాతనానికి రతన్ టాటా పెట్టింది పేరని అనుష్క శర్మ రాసుకొచ్చారు. రతన్ టాటా మృతిపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నివాళులర్పించింది. రతన్ టాటా మృతికి సంతాపంగా కేబినెట్ సమావేశంలో సీఎం, మంత్రులు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆయన గౌరవ సూచకంగా ఇతర అంశాలేవీ చర్చించకుండా అజెండా అంశాలను మంత్రివర్గం వాయిదా వేసింది. కేబినెట్ భేటీకి ముందు రతన్ టాటా చిత్రపటానికి సీఎం చంద్రబాబు, మంత్రులు నివాళులర్పించారు. రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని సీఎం చంద్రబాబు అన్నారు. విలువలతో కూడిన వ్యాపారంతో పెద్ద బ్రాండ్ను సృష్టించారని, అలా సృష్టించిన సంపదను అన్ని వర్గాలకు చేరేలా కృషి చేశారని తెలిపారు. రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. దేశ పారిశ్రామిక రంగానికే కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆయన నేతృత్వంలో దేశం అణువణువున టాటా పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యం విస్తరించారని గుర్తు చేశారు. టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్, ఇతర రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. భారత కార్పొరేట్ ప్రపంచంలో దూరదృష్టి కలిగిన దిగ్గజం, మానవతావాదిని దేశం కోల్పోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిబద్ధత, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికి, దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
తరతరాలకు స్ఫూర్తిని నింపిన రతన్ టాటా మృతితో దేశం ఓ రతనాన్ని కోల్పోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ పారిశ్రామిక రంగానికి దాతృత్వానికి నిదర్శనంగా నిలిచిన రతన్ టాటా మరణం కలచివేసిందని బండి సంజయ్ పేర్కొన్నారు. దాతృత్వంలో రతన్ టాటాను మించిన వారు లేరన్న సినీ నటుడు చిరంజీవి దేశ నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. దేశ ప్రయోజనాల కోసం నిబద్ధత, అకుంఠిత దీక్షతో రతన్ టాటా ప్రపంచంపై జరగని ముద్ర వేశారని మహేష్ బాబు పేర్కొన్నారు. నిస్వార్థ దాతృత్వం, దార్శనికత ఎంతో మంది జీవితాల్ని మార్చాయని, దేశం రతన్ టాటాకు రుణపడి ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటని నటుడు రామ్ చరణ్ నివాళులర్పించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటాను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ మేరకు 1,78,173 కోట్ల రూపాయలని అన్ని రాష్ట్రాలకు విడుదల చేసింది. ఈ మొత్తంలో అక్టోబర్ నెలలో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయిదా కలిసి ఉందని తెలిపింది. ముందస్తు వాయిదా 89,086 కోట్ల రూపాయలు కాగా మిగిలిన మొత్తం అక్టోబర్ నెల వాయిదాకు చెందిందని తెలిపింది. పండుగల సీజన్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని పెంచుకునేందుకు పన్నుల వాటా విడుదల చేస్తున్నట్లు వివరించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 7,211 కోట్లు, తెలంగాణకు 3,745 కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ వంచనతో మళ్లీ ముంచిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే వేల ఎకరాలకే అరకొర సాయం చేసి చేతులు దులుపుకోవాలని చూస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో 4,15,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు వ్యవసాయ శాఖ నివేదిక వాస్తవం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. పంట నష్టం అంచనాలను తలకిందులుగా ఎందుకు మార్చేశారని, ఏకంగా 3,35,000 ఎకరాలు ఎలా ఎగిరిపోయాయని నిలదీశారు. 79,574 ఎకరాలకు కంటి తుడుపుగా పరిహారం ఇచ్చి మమా అనిపించడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. 5,20,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అంత మొత్తంలో కోతలు ఎలా పెడుతుందని కేటీఆర్ నిలదీశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగాకే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సర్కార్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షల్లోనే ఎస్సీ వర్గీకరణ వర్తింపచేస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేసి కమిషన్లతో జాప్యం చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వర్గీకరణ తర్వాతనే నోటిఫికేషన్లు, నియామకాలు చేపడతామన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న 11,000 ఉపాధ్యాయ నియామకాల పత్రాలు ఎలా అందజేశారని మందకృష్ణ ప్రశ్నించారు. ప్రస్తుతం సీఎంను నమ్మే పరిస్థితి లేదన్న ఆయన ఈ నెలలో జరగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు ఎస్సీ వర్గీకరణ వర్తించకపోతే తమ బిడ్డలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. సినీ రంగంలోని పలువురిని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన తరపు న్యాయవాది ఉమా మహేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాఠోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్ ను సాక్షులుగా పేర్కొన్నారు. దురుద్దేశంతోనే మంత్రి సురేఖ పలుమార్లు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలపై ఇప్పటికే ప్రముఖ సినీ నటుడు నాగార్జున కూడా పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన కోర్టు కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకతకు పాతరేసి రహస్యంగా ఉంచిన జీవోలను ప్రజల ముందు పెట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తర్వులు ఏవీ బయటకు తెలియనివ్వకుండా అడ్డగోలు కార్యకలాపాలు సాగించిన తీరును ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం జీవోలను బయట పెట్టాలని భావిస్తోంది. వైసీపీ హయాంలో ఆన్లైన్లో అప్లోడ్ చేయకుండా జారీ చేసిన జీవోలను వెబ్సైట్లో పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసిందే. ఆగస్టు 15, 2021 నుంచి ఈ ఏడాది ఆగస్టు 28 మధ్యకాలంలో దాచిపెట్టిన జీవోలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఈ మేరకు జీవోలను GOIR.AP.gov.in వెబ్సైట్లో పెట్టనుంది. తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన ఇవాళ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. తిరుమలలో వర్షం స్వల్పంగా కురవగా ఉత్సవమూర్తులను ఘటాటోపంతో ఊరేగించారు. తెలుగు రాష్ట్రాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 8వ రోజైన ఇవాళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారు దుర్గాష్టమిని పురస్కరించుకుని దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో కొలువైన అమ్మవారు మహాదుర్గా అలంకరణలో భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో కొలువైన అమ్మవారు మహాగౌరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీనగర్లో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఒమర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు భాగస్వామ్య పక్షాలతో శుక్రవారం సమావేశం కానున్నట్లు చెప్పారు. మరోవైపు నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా నేషనల్ కాన్ఫరెన్స్ కు మద్దతు ప్రకటించారు. స్వతంత్రుల మద్దతు ఎన్సీ కాంగ్రెస్ కూటమి బలం 52కు పెరిగింది. హర్యానా శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమిని ఓ గుణపాఠంగా తీసుకుని ముందుకు వెళ్తామని కాంగ్రెస్ తెలిపింది. హర్యానాలో ఓటమిపై అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీకి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, పార్టీ పరిశీలకులు అశోక్ గెహ్లోత్, అజయ్ మాకెన్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో గెలుపు ఖాయమని భావించిన హర్యానాలో ఓటమికి దారితీసిన కారణాలపై అధిష్టానం ఆరా తీసింది. అంతర్గత పోరు కారణమా అనే అంశం చర్చకొచ్చినట్టు తెలిసిందే. తిరుగుబాటు అభ్యర్థులు ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కుదరకపోవడంపై చర్చించినట్లు సమాచారం. చివరకు హర్యానా ఓటమిని ఓ పాఠంగా తీసుకుని త్వరలో జరిగే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త పడాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆసియాన్ ఇండియా తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ చేరుకున్నారు. లావోస్ రాజధాని వియాంటైన్లో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో లావోస్ హోంమంత్రి వెలై వాంగ్ మోదీకి సాదర స్వాగతం పలికారు. విమానాశ్రయ లాబీలో ప్రవాస భారతీయులు ప్రధానికి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు.